అరణ్యకాండము 50వ సర్గము. సీతాదేవిని తన రథముపై తీసుకొని పోవుచున్న రావణుని నిలువరించుచు జటాయువు హితోక్తులు పలుకుట, యుద్ధమునకు సిద్ధమగుము అని అతనిని హెచ్చరించుట. తం శబ్దం అవసుప్తస్తు జటాయురథశుశ్రువే నిరీక్ష్య రావణం క్షిప్రం వైదేహీంచ దదర్శ సహ. అంతటా అప్పుడే నిద్రకు దిగిన జటాయువు సీతాదేవి యొక్క ఆక్రంద ధ్వనులను వినెను. అతడు తటాలున మేల్కొని రథముపైనున్న రావణుని వైదేహిని చూచెను. తతః పర్వత కూటాభః తీక్ష్ణతుండః ఖగోత్తమః వనస్పతి గత శ్రీమాన్ వ్యాజహార శుభాంగిరం. పర్వత శిఖరము వలె ఉన్నతుడు, మొనదేలిన ముక్కుతో కూడిన ముఖము గలవాడు, రామ సేవా తత్పరుడు, పక్షులలో శ్రేష్ఠుడు అయిన జటాయువు ఒక చెట్టుపై నుండి రావణునితో ఇట్లు హితవచనములను పలికెను. దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయః జటాయుర్నామ నామ్నాహం గృధ్రరాజో మహాబలః. ఓ దశగ్రీవ, నా పేరు జటాయువు, సనాత ధర్మమును పాటించువాడను, భగవంతుని నమ్మినవాడను, శ్రీరాముని సేవకుడను. నేను మహాబలశాలి అయిన గ్రద్దను. రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమః లోకానాం చ హితేయుక్తో రామో దశరథాత్మజః. శ్రీరాముడు దశరథ మహారాజు యొక్క కుమారుడు. అతడు సర్వలోకములకును ప్రభువు, మహేంద్ర వరుణులతో సమానుడు, సకల ప్రాణులకును హితమును గూర్చువాడు. తస్యైషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని సీతానామ వరారోహ యాం త్వం హర్తుం ఇహేచ్ఛసి. నీవు అపహరించుకొని పోవుచున్న ఈ సీతాదేవి జగన్నాథుడైన శ్రీరాముని ధర్మపత్ని. ఈ సుందరి పతివ్రతా శిరోమణి. కథం రాజా స్థితో ధర్మే పరదారాన్ పరామృశేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబల నివర్తయ మతిం నీచ పరదారాభిమర్శనాత్ న తత్ సమాచరేద్ధీరో యత్పరోస్య విగర్హయేత్ యథాత్మనస్తథాన్యేషాం దారారక్ష్యా విపశ్చిత. అర్థం వా యది వా కామం శిష్టాః శాస్త్రేష్వనాగతం వ్యవస్యంతి న రాజానో ధర్మం పౌలస్త్య నందన. ఓ బలశాలి, ధర్మవర్తనుడైన రాజు పరసతులను ఎట్లు స్పృశించును? మీదు మిక్కిలి రాజపత్నులను తప్పక రక్షింపవలను గదా. నీచమైన పరదారాభిలాష నుండి నీ బుద్ధిని మరలింపుము. ఇతరులు నిందించునట్టి కృత్యమును ధీరుడైన వాడు ఎన్నడూ చేయరాదు. వివేకము గలవాడు తన భార్యను రక్షించుకుని రీతిగా పరసతులను కూడా కాపాడవలెను. ఓ పౌలస్త్యనందన, సత్పురుషులైన రాజులు ధర్మార్థ కామ విషయముల యందు శాస్త్రోక్తములైన మార్గములనే అనుసరింతురు. వాటికి విరుద్ధముగా ఎన్నడూ నడుచుకొనరు. కనుక నీవు ఇట్లు అకార్యమునకు పాల్పడుట తగదు. రాజా ధర్మస్య కామస్య ద్రవ్యానాం చోత్తమో నిధి ధర్మః శుభం వా పాపం వా రాజమూలం ప్రవర్తతే. ధర్మాచరణమునందును కామానుభవముల ఎందును ద్రవ్యములను ఆర్జించుట ఎందును వాటిని వినియోగించుట ఎందును ఎల్లరకును రాజే మార్గదర్శకుడు. ఏలనన పుణ్యకార్యముల ఎందైనను పాపకృత్యముల ఎందైనను ప్రజలు రాజునే అనుసరింతురు. యథా రాజా తథా ప్రజాః అని గదా. పాప స్వభావస్య ఫలః కథం త్వం రక్షసాం వర ఐశ్వర్యమభిసంప్రాప్తో విమానమివ దుష్కృతిః కామం స్వభావో యో యస్య న శక్యః పరిమార్జితుం నహి దుష్టాత్మనాం ఆర్యం ఆవసత్యాలయే చిరం. ఓ రాక్షసరాజా, నీవు పాపశీలుడవు, చపలుడవు. కావున అనర్హుడవైన నీకు ఈ రాజ్యాధికారము ఎట్లు లభించినది? ఇది నీకు లభించుట పుణ్యాత్మునకు ప్రాప్తించవలసిన స్వర్గ విమానము ఒక పాపాత్మునకు లభించినట్లుగానున్నది. ఎవరి స్వభావమునైనను పూర్తిగా మార్చుట అసాధ్యము. దుష్టాత్ముల హృదయములలో సదుపదేశములు ఎక్కువ కాలము నిలిచి ఉండవు గదా. విషయే వా పురే వా తే యదా రామో మహాబలః నాపరాధ్యతి ధర్మాత్మ కథం తస్యాపరాధ్యసి. రాముడు మిక్కిలి బలశాలి అయినను అతడు ధర్మాత్ముడు అగుట వలన నీ రాజ్యమునకు గాని నీ లంకా నగరమునకు గాని ఎట్టి హానిని కలిగింపలేదు కదా. మరి ఆయన భార్యను అపహరించుకుని పోవచ్చు ఆయన ఎడ ఎందులకు అపరాధము చేయుచున్నావు? యది శూర్పణఖా హేతోః జనస్థానగతః కరః అతివృత్తో హతః పూర్వం రామేణ క్లిష్టకర్మణ. అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమః
యస్య త్వం లోకనాథస్య భార్యాం కృత్వా గమిష్యసి. జనస్థానమునందు కరుడు హద్దుమీరి శూర్పణఖ కారణముగా శ్రీరామునితో పోరునకు తలపడెను. అప్పుడు మహాపరాక్రమశాలి అయిన రఘువీరుడు అతనిని హతమార్చెను. యథార్థముగా ఇందులో శ్రీరాముని దోషము ఏమాత్రమునూ లేదు. అట్టి స్థితిలో ఆ జగన్నాథుని భార్య అయిన సీతాదేవిని అపహరించుట ఎంతవరకు సముచితమో తెలుపుము. క్షిప్రం విసృజ వైదేహీం మాత్వా ఘోరేణ చక్షుషా దహేద్దహన భూతేన వృత్రం ఇంద్రాశనిర్యథా సర్పం అసీవిషం బద్ధ్వా వస్త్రాంతే నావబుద్ధ్యసే గ్రీవాయాం ప్రతిముక్తం చ కాలపాసం న పశ్యసి. ఓ రావణ, వెంటనే సీతాదేవిని విడిచిపెట్టుము. లేనిచో ఇంద్రుని వజ్రాయుధము వృత్రాసురుని హతమార్చినట్లు క్రుద్ధుడైన శ్రీరాముడు అగ్నితుల్యములైన తన చూపులతోడనే నిన్ను దహించి వేయగలడు. నీవు సీతాదేవిని అపహరించుట కోరల నుండి విషమును వెలిగక్కుచున్న కోడెత్రాచును వస్త్రము కొంగున మూట కట్టుకునట వంటిది, యమపాసము మెడకు చుట్టుకునట వంటిది అని ఎరుంగలేకున్నావు. సభారః సౌమ్యః భర్తవ్యో యో నరం నావసాదయేత్ తదన్నమపి భోక్తవ్యం జీర్యతే యదనామయం యత్ కృత్వా న భవేద్ధర్మో న కీర్తిర్నయసో భువి శరీరస్య భవేత్ ఖేదః కస్తత్కర్మ సమాచరేత్. ఓ సౌమ్యుడా, మోయగలిగిన బరువును మాత్రమే తలకెత్తుకొనవలెను. మించిన బరువును నెత్తిన పెట్టుకొన్నచో అది వారిని కృంగదీయును. అట్లే ఎవరైనాను జీర్ణముకు ఆహారాన్ని తినవలెను, లేనిచో అది వ్యాధిని తెచ్చిపెట్టును సుమా. ధర్మమునకును కీర్తి ప్రతిష్టలకును భంగము కలిగించు పనిని గాని శరీరమునకు ఖేదమును అనగా ఆయాసమును కలిగించు కార్యమును గాని ఎవ్వరునూ చేయరాదు. షష్టిర్వర్ష సహస్రాని మమ జాతస్య రావణ పితృపైతామహం రాజ్యం యదా వదనుష్టిష్టతః వృద్ధోహం త్వం యువాధన్వీ శశరః కవచీరథి తథాప్యాదాయ వైదేహి కుశలీన గమిష్యసి. నా వయస్సు 60,000 సంవత్సరములు. తాత ముత్తాతల నుండి సంక్రమించిన రాజ్యమును నేను ధర్మబద్ధముగా పాలించుచున్నాను. నేను అన్ని విధములుగా వృద్ధుడను, పైగా ధనుర్బాణములు మొదలగు ఆయుధములు లేనివాడును. నీవైతే యువకుడవు, ధనుర్బాణములను ధరించిన వాడవు, కవచమును రథమును కలిగి ఉన్నవాడవు. అయినను ఇచ్చట నేను ఉండగా వైదేహిని తీసుకుని నీవు క్షేమముగా వెళ్ళజాలవు. నా సక్తస్త్వం బలాద్దర్తుం వైదేహి మమ పశ్యతః హేతుభిర్న్యాయ సంయుక్తై ధ్రువాం వేద శృతిమివ. వేదము పరమ ప్రమాణమైనది. న్యాయ సమ్మతములైన హేతువులచే కూడా దాని ప్రామాణ్యము ధృవీకరింపబడినది. వేదమును ఎవ్వరునూ నిరాకరింపజాలరు. అట్లే నేను చూచుచుండగా సీతాదేవిని బలవంతముగా అపహరించుకుని వెళ్ళజాలవు. యుధ్యస్వ యది శూరోసి ముహూర్తం తిష్ట రావణ శయిష్యసే హతో భూమౌ యథాపూర్వం ఖరస్తథా అసకృత్ సంయుగే ఏన నిహతా దైత్యదానవాః నా చిరాచీరవాసాస్త్వాం రామో ఇది వధిష్యతి. ఓ రావణ, క్షణమాగుము. వీరుడవైనచో నాతో యుద్ధము చేయము. పూర్వము కరుని వలనే నీవును నేలగులుట తథ్యము. లోగడ శ్రీరాముని చేతిలో దైత్యులు దానవులు రణరంగమున పలు పర్యాయములు నిహతులైరి. అట్లే వల్కలములను ధరించి ఉన్న రఘువరుడు సమరరంగమున త్వరలోనే నిన్ను వధించి తీరును. కిన్ను సఖ్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజౌ క్షిప్రం త్వం నశ్యసే నీచ తయోర్భీతో న సంశయః నహిమే జీవమానస్య నయిష్యసి శుభామిమాం సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియాం. ఓ నీచుడా, రాజకుమారులైన రామలక్ష్మణులిరువురును ఇక్కడికి దూరంలోనున్నారు. వారికి భయపడియే నీవు వారు లేకుండుట చూచి ఈమెను అపహరించుకొని పోవుచున్నావు. వారిని తీసుకొని వచ్చుటకై నేను వెళ్ళినచో నీవిచ్చట నుండి పారిపోవుదువు. అందువలన నేనే నిన్ను చంపెదను. అంతకంటే నేనేమి చేయగలను? కమల పత్రాక్షి అయిన సీతాదేవి శ్రీరాముని పట్టమహిషి, ఆ ప్రభువునకు బహిప్రాణము కనుక పూజ్యురాలు. నా బొందిలో ప్రాణములుండగా ఆమెను నీవు తీసుకొని వెళ్ళజాలవు. అవశ్యం తు మయా కార్యం ప్రియం తస్య మహాత్మనః జీవితే నాపి రామస్య తథా దశరథస్య చ. దశరథ మహారాజు నాకు గాఢమిత్రుడు, శ్రీరాముడు నాకు ప్రభువు. ఆ మహాత్ములిరువురికి నా ప్రాణములను అర్పించి అయినను తప్పక ప్రియమును గోర్పవలెను. తిష్ట తిష్ట దశగ్రీవ ముహూర్తం పశ్య రావణ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యథా ప్రాణం నిశాచర.
ఓ దశగ్రీవ, ఒక క్షణకాలము పాటు ఆగుమాగుము. ఓ నిశాచర, రణభూమి యందు నీకు తగిన సత్కారము జరిపెదను. తొడిమ నుండి పండును వలె నిన్ను రథము నుండి క్రింద పడవేసేదను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే పంచాశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి అరణ్యకాండమునందు ఇది 50వ సర్గము.